హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే టేస్టీ అండ్ హెల్దీ కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఫ్రెష్గా కరివేపాకు లిస్ట్ తీసుకొని వాటిని తుంచేసుకోవాలి నీట్గా. ఆ తుంచిన కరివేపాకుని వాటర్ తీసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు నీట్గా క్లీన్గా ఆ కరివేపాకు మొత్తాన్ని వాష్ చేసుకొని అందులో ఉన్న వాటర్ని పక్కకు తీసేసి ఆ కరివేపాకును క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో ఇలా ఆరేసుకుంటే ఫ్యాన్ గాలికైనా పర్లేదు, లేదంటే ఎండలో అయినా నీట్గా వాష్ చేసి ఆరేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు డ్రై అయిన తర్వాత ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం గోల్డెన్ ఫ్లేవర్లోకి వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాలను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత 20 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో నేను చింతపండు అండ్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రై చేసినవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. తీసుకొని పక్కకు చల్లారొచ్చే వరకు ఉంచాను. దాని తర్వాత అదే ప్యాన్లోని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం డ్రై చేసుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు మొత్తాన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీలోకి మనం ముందుగా పెట్టుకున్నవన్నీ వేసి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. అంతే గైస్, సింపుల్గా, టేస్టీగా అండ్ హెల్దీగా మన కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది. ఇది మనం ఇడ్లీలోకి, దోశలోకి అండ్ రైస్తో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఓకే గాయస్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.